9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం రేపటితో ముగియడంతో ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలలో సిరికొండ మండలంలో జరిగిన ఈ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఆయన సిబ్బంది పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఏఈపీఆర్ హైమద్ హుస్సేన్, ఏఈఆర్డబ్ల్యూఎస్ హర్షద్, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల పరిషత్ సిబ్బంది, కారోబార్లు పాల్గొన్నారు. మరి మనది ఎంపీటీసీ గవర్నమెంట్ పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకారం అందించినాం. కుషినగర్ లాంటి ఊర్లలో దళితం అందించినాం ఒక 14 కుటుంబాలు. ఆ కుటుంబాలకు కూడా మనం ఆ కుటుంబాల్లో వ్యక్తి యొక్క మన సహకారం ఉండాలి. ఈ రోజు నడుస్తున్న ప్రజాపాలనలో కూడా మీ అందరి సహకారము, ఇప్పుడుండే ప్రజాప్రతినిధుల సహకారం. అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ఉన్నాం, మీరున్నారు. కానీ మీరే లేని ఈరోజు మేము కూడా లేము. సరే, కొన్ని సందర్భాలు వస్తాయి. మా ద్వారా ఏం జరిగిందంటే చెరొకటి పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక కార్యాలయం అంటే ఒక కుటుంబం లాంటిది. ఒక కుటుంబము సక్సెస్ అవుతుంది అని అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర అందులో ఉంటుంది. ఒక అధికారి సక్సెస్ అవుతుందో, ఒక అధికారి కంటిన్యూగా ఒక 3-4 సంవత్సరాలు పనిచేయగలుగుతుండు అని అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాప్రతినిధుల సహకారం లేని ఈ అధికారి కూడా ఇంత నాలెడ్జ్ ఉన్నా చేయలేడు, అది జరగదు కూడా. కాబట్టి ఈరోజు మా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మా సిబ్బంది మాతో సహా ఇక్కడ మేము విధి నిర్వహించి ఈ మండల పరిషత్కు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పొందటకు మాకు భాగస్వామ్యం కల్పించినందుకు అందరికీ కూడా గౌరవ అధ్యక్షులు ఎంపీ గారికి, రాజేంద్ర సార్ గారికి, కోటరాజన్న గారికి, ఇక్కడ ఉన్న ఎంపీటీస్ అందరికీ కూడా ధన్యవాదాలను మా సిబ్బంది తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఒక చిన్నది షేర్ చేస్తున్నాం. ఏంటంటే, సార్ మీరు రియాక్ట్ ఏ విధంగా అవుతారు కొన్ని సిచ్యువేషన్లా అనే విషయం చాలామంది అడుగుతున్నారు. మనము ఒక ఫంక్షన్కు తయారైపోతున్నాం, ఫస్ట్ క్లాస్ డ్రెస్ చేసుకొని పోతున్నాం. పోయేటప్పుడు సడన్గా బురద రోడ్డు పక్క నుంచి పోయేటప్పుడు సడన్గా వెహికల్ పోయి బురద పడ్డాను అనుకోండి, బురద పడ్డదని చిరాకు పడతాం. అది మీరే సేమ్. అదే మీరు వర్షం పడుతూ వర్షం రూపంలో వచ్చిందనుకో, వర్షమా అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనకు. అదే గుడికి వెళ్ళినాం, టెంపుల్లో పూజారి ఇట్లా వాటర్ తింపి మీద వెళ్ళిందనుకోండి, అని నన్ను చదువుతలేడు అని ముందుకు నిలబడతాం. అప్పుడు అదే డ్రెస్ ఉంటుంది, ఇప్పుడు అదే డ్రెస్ ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి సీట్లో కూర్చున్నప్పుడు కూడా అంతే, బురద పడుతుంది, తీర్థం పడుతుంది, వర్షం పడుతుంది.
తీసుకునే స్వభావం మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్న అన్నలు నాకు ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. ఏంటంటే, సార్ మీరు బొంగాలి పురుగైనా సరే ముద్దాడతారు. ఏ విధంగా ముద్దాడతారు